హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ రెసిపీ ఏంటి అంటే ఓట్స్తో మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను. ఓట్స్ ఎంత హెల్దీనో మనందరికీ తెలిసిన విషయమే కదండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేనైతే. ఓట్స్తో నేను ఇక్కడైతే దోశలు వేసి చూపించబోతున్నాను. అది కూడా మనం ఇక్కడ అప్పటికప్పుడు 2 మినిట్స్లో వేసేసుకోవచ్చండి దోశలు అయితే. ఓట్స్తో దోశలు వేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ అయితే వేసుకోవాలి. నార్మల్ ఓట్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఓట్స్ అయితే వేసుకున్నాం కదా, 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం ఇక్కడ ఓట్స్ అయితే వేసుకుంటామో అదే కప్పు తీసుకొని 1 కప్పు వరకు వాటర్ పోసేసేయాలి. చక్కగా ఇక్కడ మనకి ఓట్స్ అనేది మునిగితే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. కప్పు ఓట్స్కి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. లేదు మాకు 10 నిమిషాలు కూడా కాదు, నాకు తొందరగా అయిపోవాలి అనుకుంటే ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని పచ్చిమిర్చి కూడా 1 తీసుకొని సరిపోతుంది. ఇప్పుడు మనము నానబెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మనము దోశపిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా మెత్తగా ప్రిపేర్ చేసేసుకోవాలి పిండిని అయితే. ఇక్కడ దోశ బ్యాటర్ చాలా స్మూత్గా ప్రిపేర్ చేసేసుకొని తీసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అంటే ఈ బౌల్లోకి మనమైతే వేసేసుకోవాలి. ఏ దాంట్లో అయితే మనం ఇక్కడ దోశ బ్యాటర్ పోసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే దోశ బ్యాటర్ అయితే పోసేసుకోవాలి. ఇక్కడ చక్కగా బ్యాటర్ అయితే పోసేసుకున్నాం కదా, ఇక్కడ దోశ పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దోశ పిండిలోకి మనమైతే బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకుంటే దోశలో ప్యాన్ కతుక్కోకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే కుదురుతాయి. ఎందుకంటే ఓట్స్ కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఓన్లీ ఓట్స్ మాత్రమే తీసుకుంటే దోశలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. మనము బియ్యం పిండిని మాత్రం స్కిప్ చేయకుండా తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బియ్యం పిండి వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా ఈ పిండిలోకి ఇదంతా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్న క్రమంలోనే వాటర్ యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలండి. కరెక్ట్గా మనము దోశలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే సేమ్ పిండి అయితే అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ పలసగా ఉండకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదు పిండి అయితే. ఇక్కడ వీడియోలో నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్తో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా కూడా. ఇంకా దోశలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్లో ప్రతిరోజు దోశలు వేసుకుంటూనే ఉంటాం కదా. ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్గా చూస్తేనే రెసిపీ వీడియోస్ అంటే వంటల వీడియోలు ఏవైనా కూడా మీరు కంప్లీట్గా వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది, లేదంటే అర్థం అవ్వదండి. ఎందుకంటే మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి. ఫస్ట్ పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. పెనం బాగా హీట్ అవ్వాలి, హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను. చిన్న స్పూన్తో కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ రుద్దేసి లైట్గా వాటర్ జల్లేసి దోశ అయితే వేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ దోశ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత చక్కగా కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ అయితే వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.